కథ మొదలయ్యేది 1498 బీసీలో. దక్షిణ ఇండియాని బేస్ చేసి ఒక పోర్చుగీస్ షిప్ వస్తుంది. ఆ షిప్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ జనం మధ్యలో శ్రీ 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 చంద్ర సిద్ధార్థ రమణరాజు కూడా వాళ్ళని ఆహ్వానించడానికి తన సైనికులతో అక్కడ వెయిట్ చేసేవారు. ఆ షిప్ తీరానికి చేరారు. షిప్ నుంచి దిగిన పోర్చుగీస్ వాళ్ళని రాజుగారు తన సైన్యంతో ఆహ్వానించి తన కోటకు తీసుకువెళ్లారు. అతిథుల్ని ఆనందింపజేయడం కోసం మహారాజా గారు పోర్చుగీస్ వాళ్ల కోసం ఆ దేశంలోనే అతిపెద్ద సిద్ధ వైద్యుడైన సిద్ధప్ప గారికి చెప్పి అతి రహస్య మూలికలన్నీ కలిపిన స్వాదిష్టమైన సోమరసం తయారు చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. తను చేసిన సోమరసం నుంచి ఒక బాటిల్ తన మనవడికిచ్చి జాగ్రత్తగా పెట్టుకోమన్నాడు. మిగతా 2 బాటిళ్లతో సిద్ధప్ప కోటకు వెళ్ళాడు. సోమరసం నుంచి మొదటి 2 గ్లాసులు తాగిన తర్వాత ఆ రుచి తెగ నచ్చిన పోర్చుగీస్ వాళ్ళు లెక్క చూడకుండా మళ్లీ తాగడం మొదలుపెట్టారు. దాంతో మత్తెక్కిన పోర్చుగీస్ వాళ్ళు మహారాజా పత్ని మహారాణి మంగమ్మను బలాత్కారం చేయబోయారు. దానికి అడ్డొచ్చిన మహారాజాని అతని సైన్యాన్ని అటాక్ చేయమని పోర్చుగీస్ రాజా తన భాషలో ఆజ్ఞాపించారు. ఈ మధ్యలో పోర్చుగీస్ రాజు సిద్ధప్ప గారు తయారు చేసిన సోమరసాన్ని అపహరిస్తూ ఇక ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఈ విశిష్ట సోమరసాన్ని తాగకూడదని గట్టిగా చెప్పి దయాదాక్షిణ్యం లేకుండా సిద్ధప్ప గారిని అక్కడి నుంచి వాళ్ళు మన దేశంలో ఉన్న ప్రతి రాజ్యాన్ని ఆక్రమించి వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొచ్చారు. వాళ్ళ ఇంతటి విజయానికి కారణం వాళ్లకు దొరికిన ఈ సోమరసమే అని నమ్మడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. వెళ్తూ మన దేశంలోని సంపదలు సర్వ ఐశ్వర్యాలన్నీ తీసుకువెళ్లారు. ఒకవైపు పోర్చుగీస్ వాళ్ళు ఈ సోమరసమే వాళ్ల ఐశ్వర్యానికి కారణమని నమ్ముతున్నప్పుడు, మరోవైపు సిద్ధప్ప మనవడు వాళ్ల వంశ నాశనానికి కారణం ఈ సోమరసమే అని అదొక శాపమని నమ్మినా కూడా సిద్ధప్ప గుర్తు కోసం తరతరాలుగా ఆ సోమరసాన్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆహా, ఆ తర్వాత ఆ 3వ సోమరస బాటిల్ మన ఇండియాలోని ఒక పెద్ద డాన్ దగ్గర దొరుకుతుంది. ఓహో, అక్కడ పెడుతున్నాం మన సినిమాకు ఒక పెద్ద ట్విస్ట్. ఓ ఒక 50 కోట్లలో చాలా ఈజీగా ఈ సినిమా తీసేయచ్చు సార్. ఆహా, బాగుంది. అవును, నీ పేరేంటి? మనోజ్ కాట్రగడ్డ. మంచి పేరు. సరే చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? వాడొక రాజా సోమ రసం లేరా? లేవరా వెళ్ళరా బయటికి. మీకు మంది ఇష్టం లేకపోతే సిగరెట్ తో నా దగ్గర అది ఆల్రెడీ తీసేసాను, వెళ్ళు. అయితే గంజాయి పెట్టుకుందామా? బయటికి వెళ్ళరా. సార్ అయితే కుకైన్ పెట్టుకుందామా? గెట్ అవుట్. ఇంకొక ముక్క మాట్లాడితే ఎక్కడ తంతానో నాకే తెలీదు. వచ్చేసాడు పెద్ద పుడింగి. సినిమా కాకుండా జీవితంలో ఫైట్ చూసావరా నా కొడక? ఇంకొకసారి నాటకాలు వేసేవో అంతే. జరగదు. నీతో వస్తున్నప్పుడే అనుకున్నాను ఇది జరగదు. రే, ప్రొడ్యూసర్ ఏం చెప్పాడు? రే, ఏం చెప్పాడ్రా? అందరూ చెప్పిందేరా. అయితే ఇది దొబ్బిందా? మంచి స్క్రిప్ట్ ని అర్థం చేసుకోరు. అదేం కాదురా, నన్ను పెట్టి తిట్టు నీకు అదృష్టం లేదు. రే, నోరెత్తావంటే చంపేస్తాను. దేవుడా, స్టార్ట్ అవ్వాలి. వచ్చేసాడు పెద్ద ప్రొడ్యూసర్. దీనికి యాక్సిలేటర్ లేదా? దా బ్రేక్ మీద కాల్ తీరా. కాల్ చేసి చూస్తాను. ఎవరికి? మన సంతోష్ శివన్ కి. మన కుసుమ కుమారా? రే, వాడే కెమెరామ్యాన్ అని ఏ ప్రొడ్యూసర్ కి చెప్పకు. చెప్తే వెంటనే నేను గెంటేస్తాడు. హలో కాట్రగడ్డ, నేను కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత ఫోన్ చేయి. ప్రాపర్టీ కాస్త ఆప్ చేయండి, నాకు ఫోకస్ దొరకట్లేదు. నేనా? నేను ఇక్కడ పోర్టు దగ్గర ఉన్నాను. వచ్చేయండి. ఈడు పిల్లకు ఫోటో షూటర్. పాపా, కొంచెం పైకి, కొంచెం కిందకి, కళ్ళు ఓపెన్ చేయండి, కొంచెం నవ్వు. వెరీ గుడ్ గర్ల్. వావ్, వాట్ ఏ లైఫ్ సైన్, వాట్ ఏ ఫోటోగ్రఫీ. వెల్ డన్ మై బాయ్. బాబు, ఆ ఫోటో నాకు చూపిస్తావా? వాటి కాదురా, ఫోటో ఇటు తీసుకురారా. ఇది పెట్టేస్తా. నిన్ను ఫోటో తీయటమే పెద్ద విషయం. ఇది నా ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయడానికి. కుకూస్ ఫోటోగ్రఫీ 800 లైక్స్ ఉన్న పేజ్ నాది. ఓహో, అయితే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో లేవా? ఇన్స్టాగ్రామా?
చేపలు అమ్ముతున్న ముసలిదానికి ఇన్స్టాగ్రామ్ అంట ఎలా? పోరాపో ఇంకా ఫేస్బుక్ కాలంలోనే బతుకుతున్నావు. నువ్వెలా బాగుపడతావు? అదిగో వాడు అక్కడ ఉన్నాడు. షూట్ అయిపోయింది అనుకుంటా. కానీ వాడు నిలబడాల్సింది ఇక్కడ కాదు, పొలాల్లో. అక్కడైతే కాకులు రావు. వచ్చేసారు. రే ఏమైందిరా? ప్రొడ్యూసర్ నటరాజు ఏం చెప్పారు? నటరాజు నేనే సినిమాటోగ్రాఫర్ అని చెప్పగానే అతను వెంటనే ఓకే చెప్పుంటా. నీ సోదాపి ముందు బండాకరా. కుళ్ళు ఏంట్రా కుళ్ళు? కుళ్ళే ఇది కన్ఫర్మ్. ఇది రావడం. నేను కెమెరామ్యాన్ అయినాక మంచి కారు కొంటాను. తీసుకెళ్తాను. డ్రైవర్ బండి తీ 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 తీ. ఈ ఫ్రేమ్ కూడా బానే ఉంది. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫ్రేమ్. పక్క తప్పకుండా ఆగురా. ఆగురా. చూడరా, తాగుబోతులు అంటే ఇలా ఉండాలి. మనం స్టార్ట్ చేద్దా? అవును, స్టార్ట్ చేయాలి. ఏయ్ అయితే మీరు ఇంకా ఏం రెడీ చేయలేదా? డ్రైవర్ గారు, రేపు కొత్త ఇయర్ మొదలవుతుంది. నెక్స్ట్ ఇయర్ అయినా నువ్వు ఒక సినిమాలో యాక్ట్ చేస్తావా బ్రదర్? సూపర్ స్టార్ అవడానికి వచ్చారా మనోడు. రే అలా మాట్లాడుకురా. నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా యాక్ట్ చేస్తానో అది పెద్ద హిట్ అవుతుంది. అబ్బో మాటలు కాదమ్మా, చేతల్లో చూపించాలి. చూపిస్తా. ఏ ముసలానా పక్క జరుగు. ఏయ్ పెద్ద ఆయన్ని గుద్దొద్దురా. క్యూ చూసావా? ఇలాంటి క్యూ థియేటర్కి వస్తే ఎంత బాగుంటుంది. అవును, నువ్వు ఫోటోషూట్ వెళ్ళావే, అక్కడేం దొరకలేదా? అదొక పెద్ద పేదమ్మాయి. ఆ అమ్మాయి ప్రోడక్ట్ అప్పు చేయడానికి నేను హెల్ప్ చేశా. అవును, మీ దగ్గర ఏమి లేదా? ఉంది, ములక్కాయ. న్యూ ఇయర్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, మనం మాత్రం నోరు మూసుకొని కూర్చోవాలి. నువ్వెంతైనా విఐపి కదా. హ్యాపీ న్యూ ఇయర్. 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 జిందు బీర్. నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు లైవ్లోకి రావడానికి నా సినిమా విశేషాలు చెప్పడానికో లేదంటే ప్రమోషన్ కోసమో కాదు. నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నీతో షేర్ చేయడానికే. కానీ అది ఇప్పుడు కాదు, రేపు న్యూ ఇయర్ కదా. సో రేపు సరిగ్గా 11:50కి నేను మళ్ళీ లైవ్లోకి వస్తాను. నీ కామెంట్స్ అన్నీ నేను చూస్తూనే ఉన్నాను, కానీ వాటికి రిప్లై నేను రేపు 12 గంటలకే ఇస్తాను. సో అందరికీ బాయ్. ఏం పిల్లో ఏమో ఛా, తనకేదో ప్రాబ్లం ఉంది కదా, కానీ యాక్టింగ్ ఎరగతీస్తుంది. ఇస్తాను నా తరపు నుంచి ఒక హార్ట్. హలో డాన్సర్, ఇక్కడంతా సిద్ధంగా ఉంది, మీరు వస్తే చాలు. ఐటమ్ సేఫే కదా అన్నా, ఏం మాట్లాడుతున్నారు? ఈ గుంటూరు రావు దగ్గర నుంచి ఎప్పుడైనా ఐటమ్ మిస్ అవుతుందా చెప్పండి. అలా అయితే సార్, we will meet tonight. Wait at airport and take care of my bottle. ఓకే సార్. అది కాదు డాన్సర్, మన డీల్ విషయం. అందులో ఎటువంటి చేంజ్ లేదు. బాయ్. ఈసారి మనకి పని అయిపోద్ది. ఎవరన్నా అది? డాన్. అంటే మీలాంటి డానా? నేను డమ్మీ, కానీ తను డాన్, నిజంగానే పెద్ద డాన్. బాస్ वो आ गया. I will call you later. $200 crores. Deal, huh? కానీ ప్రస్తుతం మన డాన్ గారికి టైం అంత బాగలేదు, చాలా అగ్లీ టైం.
My deal, my pen. क्या देख रहे बे? इसके माँ के कलम। What the fuck? 200 crores steal, huh? You Spanish idiot. You bloody white. My gosh. Oh, I'm so sorry.